Anthemelios presents. వీళ్ళనే మాట ఏదైనా వాక్యమే కదండి అంటారు. ఏదైనా వాక్యమేనా? మరి ఏవైనా పాలే కదా, జిల్లెడు పాలు తాగరాదు. మరి కొంతమంది అనే మాట ఈ మధ్య వింటున్నానండి, అతని జీవితం ఎలాగుంటే మాకేంటండి, వాక్యం చాలా బాగా చెప్తాడుగా, అతని జీవితం ఎలాగుంటే మాకేంటండి, వాక్యం బాగా చెప్తాడుగా, మాకు అదే ఇష్టం అంటారు. నేను అంటాను, ఏమండి కుష్ఠరోగమోడు ఎలాగుంటే నీకెందుకు, ఆడి చేతుల నుంచి ఇచ్చిన జిలేబీ తినరాదా? చేతులేమో విచ్చిపోయినాయి, చీము రక్తం కారుతుంది ఆ చేతుల్లో. జిలేబీ చాలా మంచిదే, జిలేబీ చెడ్డదేం కాదు. ఇస్తున్నాడు కుష్ఠరోగమోడు, ఏం తీసుకొని తినరాదా? అది ఎలా తింటామండి? మరి జీవితం లేనోడు బోధ చేస్తుంటే బోధ వినడానికి ఇష్టపడతారే? మీకు ఆడ జీవితం ఎలాగున్నా పర్వాలేదు, చాలా బాగా చెప్పాడు, సవాలు విసిరేయడండి, సింహం అండి మా పిడుసు, మీకు అర్థమై ఉంటుంది. జీవితం ఎలాగున్నా పర్వాలేదండి, వాళ్ళంతా అపవిత్రంగా బతికినా మా పర్వాలేదండి, వాడు వేరొక స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నా పర్వాలేదండి, మాకు బోధ ఒకటే ఇష్టం అండి. అపవిత్రమైన చేతుల్లోంచి తీసుకొని ఒక జిలేబీ తినడానికి మనసు లేదు మనకి. అపవిత్రమైన జీవితాల్లోంచి వచ్చే బోధ అది ఎంత ప్రమాదం తెస్తుందో తెలియదు. వినండి, ఎర్లీ చర్చిలో అది కాపాడుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డారు. నేడు ఆ జాగ్రత్త మనకు లేకే మనం పాడవుతున్నాం. అర్థమవుతుందా? అందుకే చెప్తాను, వినండి. ఒక ఆయన నన్ను చూడొద్దు అన్నాడు, నీ బోధ మాకు అవసరం లేదని చెప్పాను. మా దగ్గరకు వచ్చాడు శ్రీకాకుళం, మమ్మల్ని ఏం చూడ, మేము మనుషులమేనండి అన్నాడు. నిన్ను చూడక్కర్లేకపోతే నీ బోధ మాకెందుకు, నన్ను చూడకండి, నీ చెప్పే బోధ వినండి. కుదరదు, నీ జీవితం చూస్తాం మేము. నీ దగ్గర కనబడే స్పిరిచువాలిటీ, నీ దగ్గర కనబడే మొరాలిటీ, నీ దగ్గర కనబడే ఎథిక్స్, ఇవన్నీ మా మీద ప్రభావం చూపుతాయి. నీ జీవితం చూపించే మనసు లేనోడివి మా ముందు ప్రీచర్ గా నిలబడే హక్కే లేదన్నా నీకు. ఐఎమ్ సారీ, మీరేం ప్రీచ్ చేయక్కర్లేదు, మేము మామూలు ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రసంగం ఆపేశాను. ప్రసంగం మధ్యలో నన్ను చూడకుండా అన్నోడు ప్రసంగం ఆపేసి మేము ప్రార్థన చేసుకుంటాం, అవసరం లేదని చెప్పాను. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? వినండి, మనం మాదిరులను అనుసరించాలి, మరి కొంతమందికి మాదిరులం కావాలి. బాబు తిమోతి, నన్ను మాదిరిగా పెట్టుకో, యేసును మాదిరిగా పెట్టుకో, సహజ ఉదాహరణ మాదిరిగా పెట్టుకో, తర్వాత ఒనీసిఫర్ని ఉదాహరణగా పెట్టుకో, మీ అమ్మ మీ అవ్వగారిని ఉదాహరణగా పెట్టుకో, మాదిరులుగా పెట్టుకో. నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు, నీ విశ్వాసాలకు మాదిరిగా ఉండు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో నువ్వు ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండు. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీలో నాకు బాధ కలిగిస్తున్న విషయం, మాకెవడు మాదిరి లేడండి, యేసు ప్రభువే మాదిరి అంటే నేను అంటాను, ఇతగాడి లైఫ్ ఎక్కడో పాడైందని అర్థం. నేను ఎవరికి సబార్డినేట్ కాదండి, నేను మనగాడినండి, ఎవడు చెప్పినా నేను విననండి అన్నాడు అనుకో, సంథింగ్ ప్రాబ్లం. వినండి ప్రియులారా, అనవసరమైన అవసరమైన విపరీతమైన గర్వం ఒక మనిషి దగ్గర కనబడిందని అంటే ఎక్కడో ఈ వ్యక్తి మోరల్ గా దెబ్బతిన్నాడని అర్థం. తమ్ముడు బాధపడుతున్నారా? కనుక జాగ్రత్త పడదాం. అన్ని పాలు కావు, అన్ని మంచి చేతులు కావు. పాల్లా కనబడుతున్న అన్ని పాలు కావు, మంచి చేతులుగా కనబడుతున్న అన్ని చేతులు మంచి చేతులు. కొంచెం చెయ్యి వెప్ప చూపించమనండి, కుష్టు పట్టిందేమో, లేకపోతే చేతులు ఇచ్చిపోయాయేమో, చీము రక్తం ఉందేమో దాంట్లో జిలేబీ తినడానికి ప్రయత్నం చెయ్యొద్దు. జబ్బుతో నువ్వు సస్తావు ఒక రోజున. జిలేబీ మంచిదే, జిలేబీదేమి లోపం లేదు, కానీ చేతిది చాలా ప్రాబ్లం. ఇది క్రిస్టియన్ కమ్యూనిటీకి అర్థం కాదు, అందుకే మనం తిప్పలు పడుతున్నాం. ఈ తిప్పలన్నీ మన వెనకాల వచ్చాయి. ఇక్కడ పిల్లాడు ఉండేవాడు, అలాంటి వాడు తరానికి చెత్తంతా వదులుతామేమో అన్న భయంతో గట్టిగా చెప్పాను. సుమా, నాకెవరి మీద ఏం కోపం లేదు, నన్ను మీరేం అపార్థం చేసుకోకండి. దీని మాట మీకు ఎందుకు చెప్పారో తెలుసా? సువార్త పరిచర్యలో మనకు సాధనం గాడ్లీ ఎగ్జాంపుల్స్, దైవిక మాదిరులు.